విజయనగరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడి బస్సుల కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి కె రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. ఉన్న బస్సులు విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. విజయనగరం పట్టణాన్ని సకాలంలో చేరుకోవడం లేదని, దీంతో విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కాలేకపోతున్నారని వారు తెలియజేశారు. పట్టణంలో బడి బస్సులపై కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో ఆల్రెడీ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందించాము. అకాడమిక్ స్టార్ట్ అవ్వక ముందే బడి బస్సులు వేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఏ ఒక్క బస్సు వేయలేకపోతుంది. మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అయింది, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి శ్రీకాకుళం నుండి విజయనగరంకి వచ్చే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ మంది. రణస్థలం, కోస్టా, పైభీమవరం, కోసపడిగా, నాతవలస ఈ రోడ్ల విద్యార్థులకు బడి బస్సులు ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా కుమిలి, నెల్లిమల్ల, రామచంద్రం వచ్చిన విద్యార్థులకు అదే ఇబ్బంది. బొబ్బిలి, గజనగరం, మానవరం, గొట్ల ఈ రోడ్ల విద్యార్థులకు బడి బస్సులు ఇబ్బందిగా ఉంది. కాబట్టి అది వేగంగా బడి బస్సుల సంఖ్యను పెంచాలని, ఎన్నికల్లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు విద్యార్థులకు ఫ్రీ బస్సులు అందిస్తామన్నారు. ఆ బస్సులు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం మీడియా ముఖ్యంగా.